హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో నిన్నటి మ్యాచ్లో చూసారు కదా, చిన్న కన్నయ్య మీద చిన్న కన్నయ్య గెలిచిండు. మరి ఈ మ్యాచ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక టాస్లోకి అయితే వెళ్దాం. ఓకే, చిన్న కన్నయ్య కోరుకో. చిన్న కన్నయ్య టైల్స్ కోరుకున్నాడు, హెడ్స్ వచ్చింది. మరి టాస్ గెలిచిన కన్నయ్య బ్యాటింగ్ బౌలింగ్? సో టాస్ గెలిచిన కన్నయ్య బ్యాటింగ్ తీసుకున్నాడు. మరి చూద్దాం ఎన్ని రన్స్ కొడతారో. లెట్స్ గో. ఇక మన కన్నయ్యకేమో నరేష్, చిన్న కన్నయ్యకేమో సంతోష్ టీము, ఇంకొక బాబు జై ఉన్నాడు, ఆయన అంబర్స్. చలో 6 overs మ్యాచ్. ఫస్ట్ బాలే కట్ అయిపోయింది, బట్ వెనక జాలి కంటలేదు. వెనక జాలి కంటే అవుట్ ఉంటుండే. సో లక్నో అయితే ఎలా బ్యాటింగ్ చేస్తో చూద్దాం. వావ్, సూపర్ స్పిన్ వేసిండు, బట్ వైడ్ బాల్. ఒక బాల్ కంప్లీట్ అయిపోయింది, 0 పరుగులు. సెకండ్ బాల్ చక్కటి ప్రయత్నం. మంచి క్యాచ్ అయ్యేది, జస్ట్ మిస్ అయిపోయింది. వావ్, చక్కటి ప్రయత్నం. సంతోష్ శెట్టి బాగు సరై మొత్తం బౌండరీలు తాపడుతుండు. 6 runs. స్ట్రేట్ డ్రైవ్ ఆడిండు, మిడిల్ అయింది బ్యాట్కు, 6 వెళ్ళిపోయింది. స్కోర్ వచ్చేసరికి 6 పరుగులు మొత్తం. ఫుల్ టాస్ బాల్, చక్కటి ప్రయత్నం, మంచి ఆపట్టిండు సేటు. లా బాల్, నాట్ వైడ్. వైడ్ లేదు, నువ్వు బ్యాట్స్మెన్కి ఉంటుంది కొద్దిగా అంత, దాని వెనకాని కాదు. నాట్ వైడ్, నాట్ వైడ్. వికెట్ల పక్కలు వేరే వాడు నిలవాడవా? నీ ఫుట్ ఉంటుంది కదా, నీ ఫుట్ జరిగినావు నువ్వు. నాట్ వైడ్, నాట్ వైడ్. సెకండ్ ఓవర్, స్కోర్ 6. స్ట్రక్ మ్యాన్. వావ్, కొద్దిగా అయితే ఎడ్జ్ కంటే అవుట్ అవుతుండే. మొత్తం బ్యాట్లు చేంజ్ చేస్తుండే కన్నయ్య. వావ్, చక్కటి షాట్, బౌండరీ అయితే వెళ్ళిపోయింది. 10 స్కోర్. 2 బాల్ అయినాయి. ఇది 2వ ఓవర్, 6 ఓవర్లు. వావ్, చక్కటి ప్రయత్నం, కాళ్ళ కిందకి వెళ్ళి వెళ్ళిపోయింది బౌండరీ. 14 స్కోర్. మొత్తం టైమింగ్ బాల్స్ వేస్తుండు. షోట్, జాలి కాపాడింది బౌండరీని. మొత్తం అయితే సంతోష్ అయితే డిఫరెంట్ బాల్ అయితే వేస్తుండు, కన్ఫ్యూజ్ చేస్తుంది బ్యాట్స్మెన్ని. లాస్ట్ బాల్ ఉంది. కన్నయ్య అయితే చూడకుండా ఆటముట్టు ఊపుతుండు. 6 runs. స్ట్రేట్ డ్రైవ్ ఆడిండు, 14 runs అయితే ఇచ్చిండు. మొత్తం 20 స్కోర్. 2 ఓవర్లు ముగిసేసరికి ఇప్పుడు మన అంబర్స్ బ్యాట్స్మెన్ బౌలర్ కమ్ జై అయితే వస్తుండు. చూద్దాం ఏ విధంగా చక్రం తిప్పుతాడు. మళ్ళీ బ్యాట్ చేంజ్ చేస్తుండు, ఒక్కో పర్సన్కు ఒక్కో బ్యాట్ పడుతుండు. 20 స్కోర్ ఇప్పటికి. జై అయితే మొత్తం వావ్, చక్కటి స్ట్రేట్ డ్రైవ్, బౌండరీ అయితే వెళ్ళిపోయింది. బౌలర్ యాక్షన్ చూడండి ఏ విధంగా ఉంటుందో. క్యాచ్, ఫైనల్లీ క్యాచ్ అవుట్ చేసిండు. మంచి రోల్ పాటించిండు బౌలర్. మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ అయితే ఎక్కేస్తుండు కన్నయ్య. బౌండరీ. 28 ఫర్ 1 wicket. 4 balls అయినాయి. ఫుల్ టాస్ బాల్, బట్ అన్లక్కీ, పిల్లర్ కాపాడింది. 28 స్కోర్. చక్కటి స్ట్రేట్ డ్రైవ్, మళ్ళీ బౌండరీ వెళ్ళిపోయింది. ఓవర్ కంప్లీట్ అలే, లా బాల్ అవుతుంది. సూపర్ ఫీల్డింగ్. 32 స్కోర్. 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. ఇంకా 3 బ్యాట్స్మెన్లు ఉన్నారు కన్నయ్యతో కలిపి. చూద్దాం మరి సంతోష్ శెట్టి ఏ విధమైన ప్రభావం చేస్తారు ఈ ఓవర్లో. వావ్ వావ్ వావ్, మొత్తం అయితే రిషబ్ పంత్ లెక్కన ఆడుతుండు కన్నయ్య. లక్నో రాగానే మళ్ళీ షాట్ కొట్టేసిండు, బట్ పిల్లర్ కంటే బాల్ ఇట్ వచ్చింది. నెక్స్ట్ బాల్, చక్కటి స్ట్రేట్ డ్రైవ్. 4
4 కింద టెప్ ఉన్నది సౌండ్ వేరే వస్తుంది 4 36. చక్కటి షాట్ బట్ పిల్లలు కాపాడింది. వావ్ కాళ్ళతోటే ఫీల్డింగ్ వేస్తారు మొత్తం అయితే బౌండరీ ఆపట్టిండు. చక్కటి డిఫెన్స్ మొత్తం అయితే లెగ్ వికెట్లనే బాల్ వేస్తుండు. డాట్ బాల్ ఓవర్ కంప్లీట్ ఒకటే బౌండరీ ఇచ్చిండు. 4 ఓవర్లు ముగిసేసరికి 38 పరుగులు అంతేనా 36 పరుగులు. మళ్ళీ జైకి అయితే బౌలింగ్ ఇచ్చిర్రు, ఒక వికెట్ తీసిరని. చూద్దాం ఈ ఓవర్ ఏం జరుగుతుందో. 5th ఓవర్. వావ్ కాళ్ళే ఫీల్డర్లు అయిపోయినాయి మొత్తం మీద కాళ్ళతో రాబడుతురు. వావ్ అన్లక్కి మొత్తం కాళ్ళు పిల్లర్లు ఇవే అవుతున్నాయి ఈ మ్యాచ్లో. నెక్స్ట్ బాల్ ఎడ్జ్ కంటిని మళ్ళీ బ్యాట్ చేంజ్ చేసిండు. ఫుల్ టాస్ బాల్స్ మంచిగా 6 కొట్టేసిండు. 42 స్కోర్. అవుట్ అయిపోయిండు. బ్యాట్ ఎడ్జ్ కంటి జాలి కంటింది. సో ఫైనల్లీ కన్నయ్య 2 సార్లు అవుట్ అయ్యిండు. జై 2 వికెట్లు తీసిండు, కన్నయ్య 2 సార్లు అవుట్ చేసిండు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం నరేష్ అయితే బ్యాటింగ్ అయితే వస్తుండు. చూద్దాం ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ అవుతారో. నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్ 4 కొట్టేసిండు. చక్కటి 2 పిల్లర్ల మధ్య గ్యాప్లకి వెళ్ళి అయితే కొట్టిండు. భలే వేయింది అది మిరాకిల్. సో 46 స్కోర్. లాస్ట్ ఓవర్ ఇంకా 5 బాల్ ఉన్నాయి. ముంగడికి ఆడుతుండు, బాలే వెనకచ్చి పడుతుంది. 46 స్కోర్. ఇంకా 4 బాల్స్ ఉన్నాయి. నాట్ వైట్ ఇంజూర్ దిగమంటుండు కన్నయ్య. అంబర్స్కి బ్యాటింగ్ అంటుండు, బట్ నరేష్ బ్యాటింగ్ పడతా అంటుండు. చక్కగా చూసి 6 కొడతాడు అండి. చక్కటి ప్రయత్నం బట్ నాట్ బౌండరీ. ఇంకా 2 బాల్ ఉన్నాయి. మొత్తం 46 స్కోర్. అయ్యో చక్కటి ప్రయత్నం బట్ డాట్ బాల్. లాస్ట్ బాల్ ఉంది. ఫస్ట్ 3 ఓవర్లలో మంచి రన్లు కొట్టిన టీం సెకండ్ 3 ఓవర్లలో లో అయిపోయింది. స్కోర్. ఫ్రెండ్స్ మన ఎల్హెచ్జి 6 ఓవర్స్లలో 46 రన్స్ అయితే కొట్టిర్రు. ఇక ఈ 46 రన్స్ టార్గెట్ కోసం మన ఆర్సీబీ అయితే బ్యాటింగ్ అయితే వెళ్తుంది. చూద్దాం ఎన్ని ఓవర్లలో టార్గెట్ విన్ చేస్తారో, లేకపోతే ఎన్ని ఓవర్లు అవుట్ చేస్తారో, బాల్ బీట్ చేస్తారో. మ్యాచ్ అయిపోయి చూడండి. లెట్స్ గో. ఇక చిన్న కన్నయ్య కెప్టెన్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే వచ్చిండు. చూద్దాం విరాట్ కోహ్లీ లెక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో లేదో. కన్నయ్యనే బౌలింగ్ అయితే వచ్చిండు. 46 అంటే 47 టార్గెట్. ఫస్ట్ బాలే బౌండరీ వెళ్ళిపోయింది. సూపర్ డ్రైవ్ షాట్. సో కన్నయ్య అయితే కింద పడగొట్టేసిండు ఫస్ట్ బాలే. సెకండ్ బాల్ చక్కటి ప్రయత్నం, మళ్ళీ బౌండరీ వెళ్ళిపోయింది. ఫీల్డర్ల మధ్యలోకి వెళ్ళి బాల్ దూసుకెళ్తుంది బౌండరీ వైపు. 2 బౌండరీలతోటి స్టార్ట్ అయితే చేసిండు. థర్డ్ బాల్ లక్కీ ఆ బాల్ డైరెక్ట్ అటు పోతే క్యాచ్ వస్తుండే. సో డాట్ బాల్ అయిపోయింది. నాట్ అవుట్ జస్ట్ మిస్ అయిపోయింది. జాలి కంటగా పిల్లర్ కంటింది. జాలి కంటితే అవుట్ అవుతుండే. 4 బాల్స్ అయినాయి. 8 స్కోర్. సో ఫైనల్లీ డాట్ బాల్ అయితే అయిపోయింది. 8 స్కోర్. డాట్ బాల్ ఓవర్ కంప్లీటెడ్. ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి చిన్న కన్నయ్య బెంగళూరు ఛాలెంజర్స్ 8 పరుగులు అయితే కొట్టింది. 4 ఫుల్ టాస్ బాల్ చక్కగా బౌండరీ వెళ్ళిపోయింది. 12 స్కోర్. వావ్ చక్కగా డ్రైవ్ చేస్తుండు జై. కొంచెం మెల్లగా బాగా స్పీడ్ వద్దు. బాల్ దెబ్బ తాకింది, చూడలేడు. తాకిందా సరే కొంచెం
తగలే కాదు కంకసం ప్లేయర్ కింద ఎవరైనా తెప్పిమంట. నెక్స్ట్ బాల్ చిన్న కన్నా అయితే మొత్తం చూడకుండా ఆడుతుండు. చూసుకుంటూ ఆడితే ఖచ్చితంగా రన్స్ వస్తాయి. చూస్తలేడు, డైరెక్ట్ ముంగడికి డ్రైవ్ ఆడుతుండు, స్లిప్ డ్రైవ్ ఆడుతుండు. ఇట్లా ఫుల్ టచ్ బాల్ అయితే బీట్ చేసిండు. జై అయితే చక్కగా బౌలింగ్ వేస్తుండు. ఇప్పటికి 12 స్కోర్. చక్కటి 6 డ్రైవ్ షాట్ స్టేట్ డ్రైవ్ కొట్టేసి 6కి మలిచిండు. స్కోర్ వచ్చేసరికి 18 స్కోర్. లాస్ట్ బాల్ మళ్ళీ ఒక 6 కొట్టేసిండు. మంచిగా కవర్ చేసిన బాల్స్ అయితే 2 బాల్కి 2 6లు ఇచ్చిండు. టోటల్ 24 స్కోర్. థర్డ్ ఓవర్ చిన్నగానే సూపర్ బ్యాటింగ్ వేస్తుండు. 6 క్యాచా? నో, 2 కాదు, జాలిగడ్డ ఇక్కడ పడ్డది. నెక్స్ట్ బాల్ వైట్ బాల్. 24 స్కోర్. డాట్ బాల్. వావ్, పిల్లర్ వీళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది, రన్స్ ఆపుతుంది. సో 24 స్కోర్ ఇప్పటికైతే. 6 క్యాచ్? నో, జాలి కంటే ఇక్కడ అయింది బాల్. నరేష్ అయితే చక్కగా బాల్ వేస్తుండు, డాట్ చేస్తుండు. క్యాచ్ అవుట్. అవుటే, ఒక వికెట్ అయితే గాన్. 24 స్కోర్ అయితే కొట్టిండు కన్నయ్య, సారీ చిన్న కన్నయ్య. ఇంకొకసారి బ్యాటింగ్ ఉంది, బట్ సంతోష్ సేట్కి అయితే ఇస్తుండు. చూద్దాం సంతోష్ సేట్ ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో. లాస్ట్ బాల్ ఆఫ్ ద థర్డ్ ఓవర్. సూపర్ డ్రైవ్ షాట్ ఆడిండు, బాల్ డాట్ అయితే అయిపోయింది. కన్నయ్య అయితే తిక్కమక్క పెట్టి అవుట్ చేస్తాను చూస్తుండు. చూద్దాం మరి సంతోష్ సేట్ అవుట్ అవుతారా, కొడతాడా. వావ్, చక్కటి ప్రయత్నం. మొత్తం అయితే బౌలర్ ఉరుకుతుండు ఫీల్డింగ్ మీదకైతే. కొంచెం మెల్లగా కొట్టాలా సంతోష్ శెట్టి గారు, పిల్లలు ఉన్నారు. లక్కీ లక్కీ లక్కీ, వికెట్ల కంటలేదు, జాలి కట్టలేదు, మిస్ అయిపోయింది. అవుట్ అయితే అవుట్. ఫుల్ టాస్ బాల్ డైరెక్ట్ వికెట్లకు వేసిండు, అవుట్ అయిపోయిండు. ఏం చేయాలి, ఎట్లా కొట్టాలో అర్థం కాక అవుట్ అయ్యిండు. ఇప్పుడు జై అయితే బ్యాటింగ్ ఎక్కుతుండు, ఇంకా చిన్న కన్నయ్య అయితే ఉన్నాడు. ఇంకా 2 ఓవర్లు అయితే ఉన్నాయి ఈ ఓవర్ కాకుండా. స్కోర్ అయితే 24, ఇంకా 23 కొట్టాలి. 4th బాల్. వావ్, చక్కటి బౌండరీ అయితే కొట్టేసిండు. 28 స్కోర్. వావ్, నాడు లాస్ట్ ఓవరా, లాస్ట్ బాల్. ఓ, చక్కటి షాట్ డాట్ బాల్. ఇప్పుడు ఎన్నో మరి 5th ఓవర్. నువ్వు 2 వేసినావు, ఈయన జయ 1 వేసిండు, నరేష్ 1 వేసింది. 5th ఓవర్ 12 బాల్లకు 20 రన్లు కొట్టాలా, 21 కొట్టాలా, 19 కొట్టాలా. ఏయ్, చిన్నగానే ఎక్కుతాడు, బట్ జై ఆగమన్నాడు. అవుట్ అయ్యిండు, బౌల్డ్ అయిపోయిండు. డైరెక్ట్ వికెట్ల కంటి బాల్ వెనక్కింది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అంటింది. సో ఇక చిన్నగానే అయితే వస్తుండు, భారీ టార్గెట్ ఉంది. మరి ఆర్సీబీని గెలిపిస్తాడా లేదా చూద్దాం. ఇంకా 11 బాల్ ఉన్నాయి, 19 కొట్టాలా. స్కోర్ వచ్చేసరికి 28. ఫుల్ టాస్ బాల్, వైట్ బాల్. మొత్తం రసోత్తరంగా అవుతుంది మ్యాచ్. అవుట్ లేదు, క్యాచ్ పడితే అవుట్ అవుతుండే. అంబట్ స్పిల్లింగ్ ఎక్క కూర్చున్నాడు. నెక్స్ట్ బాల్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్. ఓ, క్యాచ్ పడితే మ్యాచ్ ఓవర్ అవుతుండే. 6 మిస్ అయిపోయింది, క్యాచ్ మిస్ అయిపోయింది. చూద్దాం ఈ బాల్ ఏం జరుగుతుందో. వావ్, చక్కటి బౌండరీ అయితే కొట్టిండు. 32 స్కోర్. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకొక ఓవర్ అయితే ఉంది. వావ్, డాట్ బాల్ అయిపోయింది. ఇంకా ఒక్క ఓవర్ ఉంది. 32 స్కోర్. 32 స్కోర్. మంచిగా జరిగాయి కదా. ఓకే, బౌండరీ. 36 స్కోర్. ఇంకా 11 పరుగులు కొట్టాలి. 2 6లే.
5 బాల్ ఉన్నాయి, చూద్దాం మరి. ఫీల్డింగ్ అయితే చక్కగా చేసిండు, బాల్ డాట్ అయింది. బ్యాట్స్మెన్ రెడీ అయినాక కానీ చలో సింపుల్ క్యాచ్, 4 బౌండరీ. అక్కడ పడ్డాడు కన్నయ్య, దెబ్బ తాకింది ఏమన్నా. మొత్తం ఫ్రస్ట్రేషన్ అవుతాడు, క్యాచ్ డ్రాప్ అయ్యి 4 పోయిందని. ఎంత స్కోర్? 30-40 36-40 40 6 కొడితే డ్రా అవుతుంది. డాట్ బాల్, సిక్స్ రన్స్. స్కోర్స్ ఆర్ లెవెల్. ఎన్ని బాల్? లాస్ట్ బాల్ స్కోర్స్ లెవెల్. ఫైనల్లీ బాల్ డాట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్లీ స్కోర్స్ ఆర్ లెవెల్. దాదాపు మేము 10-15 మ్యాచ్లు ఆడినాం. ఫస్ట్ టైం స్కోర్స్ అయితే లెవెల్ అయినాయి. ఇప్పుడు మనం సూపర్ ఓవర్ ఆడుతున్నాం, ఓకేనా. ఇప్పటి వరకు బ్యాటింగ్ పట్టిన టీం మళ్ళీ బ్యాటింగ్ పడుతుంది. సో వాళ్ళని ఇప్పుడు బౌలింగ్ వేసిన టీం మీరు టార్గెట్ చేయాలి, అంతే కదా? ఓకేనా. ఈ ఒక్క ఓవర్లో చూద్దాం మరి చిన్న కన్నయ్య వాళ్ళు ఎన్ని కొడతారు, కన్నయ్య టార్గెట్ రీచ్ అవుతారో లేదో. లెట్స్ గో. ఫస్ట్ సూపర్ ఓవర్ చాలా మిరాకిల్ ఉంటుంది అనిపిస్తుంది, చూద్దాం మరి. ఇక ఫస్ట్ సూపర్ ఓవర్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం మరి. ఇక కన్నయ్య అయితే ఫీల్డింగ్ మొత్తం సెట్ చేస్తుండు, చూద్దాం మరి చిన్న కన్నయ్య ఒక్కో ఓవర్లో ఎన్ని పరుగులు కొడతాడో. చలో బ్యాటింగ్ రెడీ అయ్యా. ఫస్ట్ బాల్ ఆఫ్ ద సూపర్ ఓవర్, ఫుల్ టాస్, 6 కొట్టేసిండు. సూపర్ ఓవర్ సూపర్గా స్టార్ట్ అయింది. సెకండ్ బాల్ మళ్ళీ ఒక 6 కొట్టేసిండు. వావ్. థర్డ్ బాల్ డాట్ అయితే అయిపోయింది. కొంచెం రెడీనాకై. ఫోర్త్ బాల్ 6 అవుట్. ఇంకొకళ్ళు బందే, ఇంకొకళ్ళు వేరే వాళ్ళు బందే. సూపర్ ఓవర్లో రెండే వికెట్లు ఉంటాయి, ఒకటి నువ్వు ఇంకోటి వేరే వాళ్ళు. 4 బాల్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. సంతోష్ సెట్ బ్యాటింగ్ అయితే వస్తుండు, 12 స్కోర్ అయితే కొట్టిండు చిన్న కన్నయ్య. వైట్ బాల్, వావ్ బౌండరీ కొట్టేసిండు, 16 స్కోర్. లాస్ట్ బాల్ డాట్ బాల్. ఫ్రెండ్స్ ఫైనల్లీ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఓవర్లో చిన్న కన్నయ్య టీం 16 కొట్టిర్రు. ఇప్పుడు చూద్దాం 6 బాల్లకు 15 రన్ల టార్గెట్. మినిమం 3 6లు కొట్టాలా, లేకపోతే 5 4లు కొట్టాలా. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ద బెస్ట్ చిన్న కన్నయ్య, బౌలింగ్ మంచిగా చేయాలా. ఆల్ ద బెస్ట్ కన్నయ్య, బ్యాటింగ్ మంచిగా చేయాలా. లెట్స్ గో. ఇక టార్గెట్ చూద్దాం సూపర్ ఓవర్ ఏం జరుగుతుందో. చిన్న కన్నయ్య బౌలింగ్ వేస్తుండు, కన్నయ్య బ్యాటింగ్ అయితే పడుతుండు. ఫస్ట్ బాల్ ఇస్ గోయింగ్ టు 6 తోటి స్టార్ట్ చేసిండు కన్నయ్య. మొత్తం డగ్ అంటుంది. క్యాచ్ డ్రాప్. అప్పుడు నరేష్ క్యాచ్ డ్రాప్ వేసిండు, ఇప్పుడు సంతోష్ సెట్ క్యాచ్ డ్రాప్ వేసిండు, బట్ డాట్ బాల్ అయింది. థర్డ్ బాల్ డాట్ బాల్. కన్నయ్య కొంచెం మెల్లగా కొట్టు, బాల్ గట్టిగా అంటే మళ్ళీ జాలి కంటే ఈయనే పడుతుంది, టెక్నిక్ గాడాల. ఫోర్త్ బాల్ ఇప్పటికి 6 పరుగులు. వాట్ ఏ ఫీల్డింగ్, కాళ్ళతో ఆపట్టిండు. డాట్ బాల్. ఇక 2 బాల్లకు 2 6లు కొడితే ఎల్హెచ్జి కన్నయ్య టీం గెలుస్తుంది. చూద్దాం 2 బాల్లకు 2 6లా, లేదా ఒక్క బాల్ డాట్ అయితే ఇక విన్ అయినట్టే, ఎందుకంటే మన దగ్గర నో బాల్స్ లేవు కాబట్టి. క్యాచ్ అవుటే. ఇంకొక బాల్ ఉంది, 12 పరుగులు ఉన్నాయి. ఇక నరేష్ బ్యాటింగ్ అయితే వస్తుండు. మరి ఒక 6 కొట్టి స్కోర్ దగ్గరికి చేస్తాడా, డాట్ చేసి మ్యాచ్ ముగిస్తాడా చూద్దాం. కంప్లీటెడ్. ఫైనల్లీ సూపర్ ఓవర్లో ఆర్సీబీ చిన్న కన్నయ్య టీం గెలిచింది. లాస్ట్ టైం 4 మ్యాచ్లు కంటిన్యూ ఓడిపోయిన తర్వాత మళ్ళీ విజయాల బాటలో పట్టిండు చిన్న కన్నయ్య టీం. ఫ్రెండ్స్ ఫైనల్లీ సూపర్ ఓవర్లో చిన్న కన్నయ్య టీం విజయం సాధించింది. ఫస్ట్ టైం మ్యాచ్ అయితే ఉత్కంఠంగా జరిగింది. లాస్ట్ బాల్ వరకు కూడా మాకు కూడా మంచిగా అనిపించింది, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ వ్లాగ్స్ బై బై.